అండి. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది నేను యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు. సో, ఈరోజు నేను మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ వీడియో ఈస్ ఆల్ అబౌట్ లైక్ హౌ ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ జర్నీ. అండ్ ఎవరైనా నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కొన్ని ఇన్‌పుట్స్ అన్నమాట. అంటే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి ముందు మనం మేజర్‌గా తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేవి నాకు తెలిసినవి నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, నా యూట్యూబ్ జర్నీ అనంటే నేను ఫస్ట్ కోవిడ్ టైమ్‌లో నేను చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నాననమాట. ఎలాగైనా ఒక యూట్యూబ్ ఛానెల్ అనేది నేను స్టార్ట్ చేయాలి. సో, నాకు తెలిసిన ఇన్ఫోని ఖచ్చితంగా పీపుల్‌తో షేర్ చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. సో, కానీ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా కానీ యూట్యూబ్ ఛానెల్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? అసలు నేను ఏం టేక్ కేర్ చేయాలి? ఏమేం థింగ్స్ నేను తెలుసుకోవాలి స్టార్ట్ చేసే ముందు అని చెప్పేసి నాకు ఐడియా లేదు. సో, అన్నిటికి సొల్యూషన్ యూట్యూబే. సో, యూట్యూబ్‌లో మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి. చాలా కంటెంట్ ఉంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మనకు తెలుసుకోవాల్సింది. సో, నేను కూడా అలానే యూట్యూబ్‌లోనే చాలా వీడియోస్ రెఫర్ చేశాను. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌గా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక ఫ్యూ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. సో, ఛానెల్‌ని స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఫస్ట్ మనకొక ఈమెయిల్ ఐడీ ఉండాలి. ఛానెల్ స్టార్ట్ చేయడానికి మనకు ఈమెయిల్ ఐడీ అనేది మ్యాండేటరీ. అండ్ ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఛానెల్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి కంటెంట్ మనం మన ఛానెల్‌లో పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో, మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసే కంటెంట్ ఏదైనా సరే అది మన ఓన్ కంటెంట్ అయి ఉండాలనమాట. లేకపోతే మన ఛానెల్‌కి ఇష్యూస్ ఒస్తాయి. లైక్ సమ్‌టైమ్స్ డీయాక్టివేట్ అయిపోతుందనమాట ఛానెల్. సో, అందుకే మన ఓన్‌గా మనకంటూ ఒక కంటెంట్ అనేది ఉండాలి. అది ఏదైనా అయ్యుండొచ్చు. లైక్ కుకింగ్ వీడియో అయ్యుండొచ్చు. లేకపోతే టూరిజం వీడియోస్ అయ్యుండొచ్చు. లేదా సమ్ ఎడ్యుకేటెడ్ వీడియోస్ అయ్యుండొచ్చు. లేకపోతే ఏదైనా సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో అయ్యుండొచ్చు. సో, మీరు ఓన్‌గా మీ వాయిస్ ఓవర్ అందులో ఉండాలి. లేదా మీ ప్రెజెన్స్ ఆ వీడియోలో ఉండాలి. సో, ఇలాగా మీ ఓన్‌గా మీ ఓన్ కంటెంట్ అనేది ఆ వీడియోలో ఉండాలనమాట. అంటే మన కంటెంట్ కాకుండా లైక్ వేరే ఛానెల్‌లో ఉన్న వీడియోస్‌ని ఆ ఛానెల్ పర్మిషన్ లేకుండా వాళ్ళ వీడియోస్ తీసుకొని మన ఛానెల్‌లో మర్జ్ చేసి అప్‌లోడ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తే మనకు ఆ పర్టిక్యులర్ ఛానెల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాపీరైట్ ఇష్యూ రైజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనకు కాపీరైట్ ఇష్యూ రైజ్ చేశారు అనంటే మనము డెఫినైట్‌లీ ఆ ఇష్యూని ఫేస్ చేయాలి. సో, సమ్‌టైమ్స్ ఏమవుతుందనంటే ఛానెలే డీయాక్టివేట్ అయిపోతుంది. యూట్యూబ్ వాళ్ళు మన ఛానెల్‌ని డీయాక్టివేట్ చేసేస్తారనమాట. ఇలాంటి కాపీరైట్ ఇష్యూస్ మనం చూసుకోకుండా అలాగే కంటిన్యూ చేశామంటే మన ఛానెల్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. సో, అందుకే మన ఓన్‌గా మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. ఓకే. సో, ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను తెలుసుకున్నది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అసలు నేను 2023లో యూట్యూబ్ ఛానెల్ అనేది స్టార్ట్ చేశాను. కానీ నాకు యూట్యూబ్ నుంచి అర్నింగ్ కూడా ఉంటుంది. అంటే మనం మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి నాకు తెలీదు. బట్ యాహ్! మనం యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కానీ దానికంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయన్నమాట. మన ఛానెల్ కొన్ని క్వాలిఫికేషన్స్ రీచ్ అవ్వాల్సుంటుంది. సో, వన్స్ మనం క్వాలిఫై అయితే మనం హ్యాపీగా మన యూట్యూబ్ ఛానెల్ నుంచి కూడా మనీ అనేది సంపాదించుకోవచ్చనమాట. సో, కొన్ని క్వాలిఫికేషన్స్ అంటే ఏం లేదు. లైక్ సర్టెన్ నంబర్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ మన ఛానెల్‌కి ఉండాలి. అలాగే వాచ్ అవర్స్ అని ఉంటాయన్నమాట. అంటే ఎవరైతే మన ఛానెల్‌లో వీడియోస్ చూస్తున్నారో ఆ వ్యూవర్స్ మన మన వీడియోస్ మీద ఎంత టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా కాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ ఆ క్వాలిఫికేషన్ రీచ్ అయితే అండ్ ఇంకొక విషయం కాపీరైట్స్ ఉండకూడదనమాట. మన ఛానెల్ మీద ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ ఉండకూడదు. సో దట్ అప్పుడు మనము మానిటైజేషన్ అంటారనమాట దీన్ని. ఎర్న్ చేసుకోవడాన్ని యూట్యూబ్ నుంచి. సో, ఆ మానిటైజేషన్‌కి మనం ఎలిజిబుల్ అవుతాము. మనం అప్లై చేసుకుంటే యూట్యూబ్ వాళ్ళు మనకు అప్రూవల్స్ ఇస్తారనమాట. వన్స్ మనకు అప్రూవల్స్ వచ్చాయంటే హ్యాపీగా మనం పోస్ట్ చేసిన వీడియోస్ నుంచి మనకు మనం మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఈ విషయం కూడా నాకు యాక్చువల్లీ తెలీదు. సో, తెలుసుకున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎడిటింగ్.
సో ఎడిటింగ్ అంటే ప్రొఫెషనల్ ఎడిటరే అవ్వాల్సిన అవసరం లేదు. సో స్లోగా మనం ఎడిటింగ్ అనేది నేర్చుకోవచ్చు. నాకైతే అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్స్ కూడా ఏమీ తెలీదు. అసలు వీడియో ఎలా ఎడిట్ చేయాలి, క్లిప్స్ ఎలా మర్జ్ చేయాలి, అండ్ అసలు ఆడియో ఎలా ఇవ్వాలి అని చెప్పేసి కూడా నాకు ఎలాంటి డీటెయిల్స్ తెలియదు. స్లోగా నేనే అలాగే యూట్యూబ్ వీడియోస్ రెఫర్ చేసుకుంటూ యూట్యూబ్‌లో కొన్ని ఛానెల్స్ ఫాలో అయ్యి, అలాగా కొంచెం నేర్చుకున్నాననమాట. వీడియో ఎలా షూట్ చేసుకోవాలి అండ్ క్లిప్స్‌ని ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి స్లోగా నేర్చుకున్నాను. సో, ఎవరైనా సరే డోంట్ వరీ, మనం ప్రొఫెషనల్ ఎడిటర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ హ్యాపీలీ స్టార్ట్ యువర్ జర్నీ ఫస్ట్ అండ్ స్లోగా ప్రాసెస్‌లో మనం నేర్చుకోవచ్చు. సో, పర్ఫెక్ట్‌గా ఫస్ట్ వీడియోని మనం క్రియేట్ చేయాలి అలా ఏం లేదు. స్లోగా మనం నేర్చుకోవచ్చు. దట్స్ మై సజెషన్. అండ్ ఇంకొక స్మాల్ ట్రిక్ అనొచ్చు, టిప్ అనొచ్చు అండ్ మ్యాండేటరీ థింగ్ అని గూడా అనొచ్చు నౌఎడేస్. సో ఏంటంటే నేను ఛానెల్ స్టార్ట్ చేసి వీడియోస్ అప్‌లోడ్ చేసేసి నాకు ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కూడా నాకు ఈ విషయం అసలు తెలీదు. అంటే డైరెక్ట్ వీడియో తీయడం, ఎడిట్ చేయడం, అప్‌లోడ్ చేసేయడం ఇంతే తెలుసు. వీడియోకి థంబ్‌నెయిల్ అనేది మనం క్రియేట్ చెయ్యాలి అనేది నాకసలు తెలీదు. సో వ్యూవర్స్‌కి డెఫినైట్‌లీ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియోలో ఏముంది, ఎంత ఉంది అని చెప్పేసి చూసేంత టైం ఉండదనమాట. అండ్ సో అలాంటి కేసెస్‌లో మనం ఏంటంటే థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలనమాట. వాట్ ఈస్ దేర్ ఇన్‌సైడ్ మన వీడియోలో ఏముంది అని చెప్పేసి ఒక స్మాల్ థంబ్‌నెయిల్ అనేది డెఫినైట్‌లీ క్రియేట్ చేసి మనం వీడియో అప్‌లోడ్ చేస్తే సో వ్యూస్ మంచిగా వస్తాయన్నమాట. సో యాహ్! దట్స్ వన్ టిప్. బేసికలీ నేను అసలు నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఎందుకు ఐడియా వచ్చింది అనంటే నేను యూట్యూబ్ నుంచి అసలు చాలా నేర్చుకున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. నాకు యూట్యూబ్ చాలా హెల్ప్ అయింది. ఇన్ విచ్ వే అనంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ విషయంలో చాలా హెల్ప్ అయింది. లైక్ చిన్న థింగ్స్ కూడా నాకు కుకింగ్ విషయంలో తెలియనప్పుడు నేను యూట్యూబ్ హెల్ప్ తీసుకున్నాను. లైక్ కాఫీ ఎలా చేయాలి, టీ ఎలా చేయాలి, అసలు పాలెలా వేడి చేయాలి అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా నేను యూట్యూబ్ వల్లే తెలుసుకున్నాను. అండ్ ఏదైనా ఒక తెలియని ఒక కొత్త ప్లేస్‌కి ఎళ్ళాలి అని అనుకున్నప్పుడు అసలు ఆ ప్లేస్ గురించి, ఆ ప్లేస్‌లో మనం చూడాల్సిన థింగ్స్ గురించి అండ్ మనం టేక్ కేర్ చేయాల్సిన థింగ్స్ గురించి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను యూట్యూబ్‌లోనే తెలుసుకున్నాను. సో, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. డెఫినైట్‌లీ. సో, నేను అలా అంటే ఇంకొకరి నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో, నాకు తెలిసిన ఇన్ఫోని కూడా నేను ఇలా పోస్ట్ చేస్తే ఎవరికైనా నాలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఒక థాట్ వచ్చిందనమాట. సో, అందుకే నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. సో, మోస్ట్‌లీ మీరు నా వీడియోస్ చూసుంటే ఆల్మోస్ట్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఉంటాయి. అండ్ ట్రావెల్ వీడియోస్ ఉంటాయి. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో, ఎవరికైనా నేను ఏ ప్లేస్‌కి ట్రావెల్ చేసినా అక్కడ ఆ ప్లేస్ రివ్యూస్ ఇవన్నీ కూడా నేను డెఫినైట్‌లీ పోస్ట్ చేస్తాను. నేను జస్ట్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. ఐయామ్ నాట్ ప్రొఫెషనల్ ఇన్ ఇట్. సో, నాకేదైతే నాలెడ్జ్ ఉందో అది జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను. ఓకే. సో, అది అన్నమాట. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫ్యూ పాయింట్స్ డెఫినైట్‌లీ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ యెస్, నేను పోస్ట్ చేసిన అన్ని వీడియోస్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు థాంక్ యూ వెరీ మచ్. నేను ఇంకా మంచి వీడియోస్ ఫ్యూచర్‌లో డెఫినైట్‌లీ అప్‌లోడ్ చేస్తాను. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇదే ఛానెల్‌లో కలుసుకుందాం. Thank you for watching.